సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు దేశంలో అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరిగింది। ఈ మేరకు నంద్యాల జిల్లా కోర్టు సముదాయాలలో 3వ అదనపు జిల్లా జడ్జి వాసు ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జిలు పలు పెండింగ్ కేసులలో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవడం జరిగింది। సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, న్యాయవాదులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా 3వ అదనపు జిల్లా జడ్జి వాసు, సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ అనే కార్యక్రమం దేశంలోని అన్ని కోర్టులలో నిర్వహించడం జరుగుతుందన్నారు। పెండింగ్ లో ఉన్న కేసులను కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకొని పరిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు। ఈరోజు భారతదేశం మొత్తం మీద నేషనల్ లోక్ అదాలత్ను ప్రతి కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు వారి ఆదేశంగా, హైకోర్టు వారి ఆదేశానుమూలంగా ఈరోజు లోక్ అదాలత్ అనేది కార్యక్రమాన్ని ప్రతి కోర్టులో కూడా చేపట్టారు। ఈ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం కక్షిదారులు వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని ఈ లోక్ అదాలత్ కేసులు త్వరితగతిన సెటిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి వాటి ఆధారంగా ఈరోజు ఈ యొక్క లోక్ అదాలత్ చెప్పుకోవడం జరిగింది। మనకు నానుడు ఉంది, కోర్టుకు వెళ్తే కార్టుకు వెళ్ళినట్టు అని చెప్పి, అలా కాకుండా సుప్రీంకోర్టు వాటికి పులి స్టాప్ పెడుతూ ఈ లోక్ అదాలత్ ప్రక్రియను తీసుకొచ్చి పార్టీల మధ్య ఉన్నటువంటి సమస్యలను తొందరగా సెటిల్ చేసుకోవడానికి, కేసులు యొక్క పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఏదైనా ఒక వ్యక్తి కోర్టు మెట్లెక్కితే అతను బతికినంత కాలంలో ఈ కేసు యొక్క ప్రతిఫలం వచ్చి చూడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ ప్రక్రియను చేపట్టారు। కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వారి మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకొని కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా గౌరవనీయులైనటువంటి నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ రోజు రాజీ అయ్యే కేసులన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ లో అన్ని బెంచ్లలో జరుగుతాయి। ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాజమార్గమే రాజీగా చేసుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।